హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎన్ఈ వ్లాగ్స్. బాగున్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, చాలామంది మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం అక్క, మాకు సేల్స్ అవ్వట్లేదు, మేము థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాము, ఇక్కడ ఎవరు తీసుకోవట్లేదు అక్క, మేము ఆన్లైన్లో ఎలా సేల్ చేసుకోవాలి, మాకు ఛానల్ క్రియేట్ చేసుకోవడం తెలియట్లేదు, ఎలా అప్లోడ్ చేయాలి అని చాలా అడుగుతున్నారండి చాలామంది. నేను ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అప్లోడ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నేను చెప్తానండి. ఫస్ట్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్తాను. మీకు ఇందులో అందరికీ ఫోన్లో జీమెయిల్ క్రియేట్ చేసే ఉంటుందండి, అందరూ చేసుకునే ఉంటారు దాదాపు. అది మీకు యూట్యూబ్లో లింక్ అయ్యే ఉంటుంది. ఎవరికైనా జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, నేను అది కూడా చెప్తాను. అయితే మీకు ఇందులో కింద యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఈ చివరన యూ కనిపిస్తుంది కదా, అదైతే మీరు ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ యూ అనే దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరు క్లిక్ చేయగానే ఇలా ఒకటైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, నేమ్ హ్యాండిల్ అని ఉంది చూడండి. ఈ నేమ్ ఉన్న దగ్గర మీరు ఛానల్ నేమ్ అయితే టైప్ చేయాలండి. అంటే ఛానల్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. కొంచెం కొత్తగా అయితే ఛానల్ నేమ్ పెట్టుకోండి. మీరు ఛానల్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలండి. నేను పెడుతున్నాను చూడండి, హెచ్ఎన్యూ టెక్ ఛానల్ అనేసి నేను క్రియేట్ చేశాను కదా, అలా టైప్ చేశాను కదా. మీరు కూడా అక్కడ మీకు నచ్చిన ఛానల్ నేమ్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు మనం సేవ్ నొక్కాలండి. నొక్కిన తర్వాత ఇక్కడ కింద మీకు హ్యాండిల్ అనేది అదే క్రియేట్ అయిపోతుంది. మీ ఛానల్ నేమ్ని బట్టి హ్యాండిల్ క్రియేట్ అవుతుంది. మీకు ఆ హ్యాండిల్ నేమ్ నచ్చలేదు అని అంటే మీరు అది చేంజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ చూడండి ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా నేను నొక్కి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చకపోతే మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి, అంతేనండి. ఆ తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ ఛానల్ అని కనిపిస్తుంది కదా, అక్కడ అది ప్రెస్ చేయాలి. క్రియేట్ ఛానల్ అనే దగ్గర ప్రెస్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుందండి. ఇంతే, చాలా సింపుల్ అండి ఛానల్ క్రియేట్ చేసుకోవడం. ఛానల్ క్రియేట్ అయిపోయింది. ఛానల్ నేమ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఆ నేమ్ పోయి ఇప్పుడు మళ్ళీ ఈ ఛానల్ నేమ్ అనేది కనిపిస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఛానల్ క్రియేట్ చేసేసుకోవచ్చు. తర్వాత వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ ప్లేస్లో కనిపిస్తాయండి వీడియోస్ అనేవి. ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేసి అయితే మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఏంటి ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఛానల్స్ ఏమేమి పెట్టుకోవచ్చు, ఫేస్లెస్ ఛానల్స్ ఏంటి, మీరు ఇంకా ఎలాంటి ఛానల్స్ అయితే పెట్టుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఇది మన కొత్త ఛానల్ అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తూనే క్రియేట్ చేసేసాను ఆల్రెడీ ఛానల్. ఇది మన టెక్ ఛానల్. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్నీ నేను ఇందులో ఇస్తాను. ఇది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన టిప్స్ కానీ ఎలాగా యూట్యూబ్ అప్లోడ్ చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఇప్పుడున్న బ్యాంగిల్స్ ఛానల్లో ఇవేం చెప్పట్లేదు, ఎందుకు ఇందులోనే చెప్పొచ్చు కదా అనుకుంటున్నారేమో. మనది బ్యాంగిల్స్ ఛానల్ కాబట్టి అందులో బ్యాంగిల్స్ ఇంకా రా మెటీరియల్ మీషోకి సంబంధించి రివ్యూస్ ఇస్తున్నాను కాబట్టి అవి మాత్రమే అందులో పెట్టాలనుకున్నానండి. ఈ యూట్యూబ్కి సంబంధించి టెక్ ఛానల్కి ఇలా ఇన్ఫర్మేషన్ ఇవన్నిటికీ వేరే ఛానల్ ఉంటే బాగుంటుంది. చూసే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు, ఇందులో ఏ కంటెంట్ ఉంది అనేది వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.